కేవలం పెదవులతో నన్ను ప్రభు అని పిలవడం కాదు, కేవలం పెదవులతో ప్రభు అని పిలిచి వెళ్ళిపోవడం కాదు. ప్రభువుగా నన్ను మీ జీవితంలో అంగీకరించండి. I want to rule over you. I would like to exercise my authority over your life. Allow me to do that. అది చేయకుండా కేవలం ప్రభువా ప్రభువా ప్రభు అని పిలవడం ద్వారా ఉపయోగం లేదు. ప్రభు చెప్పాలన్న మాట అదే, దేవుని చిత్తము జరిగించేవాడు. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ దేవుని చిత్తాన్ని చేయవాడు నిరంతరము నిలుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Are you willing to perform God's will in your life? Are you striving and thriving to fulfill God's purpose? ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలని కోరుతున్నావా? లేదా ఎల్లప్పుడూ నీ ఇష్టము, నీ ఆకాంక్ష, నీ కోరిక, నీ ఉద్దేశాలు నెరవేర్చాలని పరిగెడుతున్నావా? ఆలోచించాయి. As the believers of God, it should be our duty, it should be our sole responsibility to glorify God by obeying His word and fulfilling His plan.